మా నాన్నని వారి ఆడపడుచైన మా ఊళ్ళమ్మ తల్లికి సారైతే పట్టుకెళ్ళామండి. ఆ విషయాలు మీతో చెప్పేస్తాను. ఇదైతే రామాలయం అనమాట. దొడ్డిపట్లలోని సాయి రామాలయం. ఈ రామాలయం దగ్గర నుంచే మేమైతే మా ఊళ్ళమ్మ తల్లికి సారైతే తీసుకెళ్ళిపోయామండి. నాన్న వారందరూ నా కుటుంబ సభ్యులు ఆడబడుచులు కలిసి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని అయితే చేసేసాము. రకరకాల స్వీట్లు, జాంగ్రీ, కాజా, సీనా ఉండ, కోవా స్వీటు, సలివిడి, లడ్డుండలు, ఇంకా చంద్రవంకలు, బాదుషాలు ఇంకా ఉన్నాయండి. అన్ని రకాల స్వీట్లు కూడా తీసుకుని అమ్మవారికి సారైతే పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారండి. ఎలా అంటే మా ఊళ్ళమ్మ తల్లికి సారి పెట్టాలని ఇదిగోనండి ఈ అన్నయ్యే సంకల్పించుకున్నాడు. అది అలా జరుగుతుందా అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగిందనమాట. ఈ విషయాలన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇక్కడైతే సారి తీసుకుని సాంబ్రాణి ధూపం వేసేసి బయలుదేరిపోయామండి. రామాలయం దగ్గర నుంచి, సాయి రామాలయం దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. అమ్మవారి కనకదుర్గమ్మ, మాణిక్యాలమ్మ అమ్మవార్లు ఉన్నారు కదండి దొడ్డిపట్లలోని, అక్కడే ఉన్నారండి మా ఊళ్ళమ్మ అమ్మవారు. అక్కడికైతే మేము బయలుదేరిపోయాము. ఇదిగోనండి రోడ్డు మీదకైతే వచ్చేసాము. సారంతా తీసుకుని ఆడబడుచులం, వదినగారులు అందరూనండి, నామవారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఈ సారు తీసుకుని కొన్ని అయితే అట్టపెట్టెలోనే ఉంచేసి రిక్షాలో అయితే పెట్టేసామండి. సెలవిడి పానకాలు, అరటిగెలలు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్లు అందరం తీసుకుని బయలుదేరిపోయామండి. ఇగోనండి దగ్గరికి అయితే వచ్చేసాము. అది మీరు వింటారని సౌండ్స్ అది ఉంచుదామంటే యూట్యూబ్ సహకరించదు కదండి. అయినా మీకు అందరికీ కూడా వివరంగా తెలియడం కోసం కొంత నేనైతే ఈ వీడియో అంతా కూడా మీకు చెప్పేస్తున్నాను. మా ఊళ్ళమ్మ తల్లి అక్కడ ఉన్నారని తెలుసు, కానీ ఈ విగ్రహం మాణిక్యాలమ్మ గుడిలో ఉంది, దండం పెట్టుకుని వచ్చేస్తాం. ఎప్పుడూ కూడా ఇలాగా మా అన్నయ్య ఇలా ఆలోచిస్తాడు, ఇలా చెయ్యాలి అని అనుకోలేదండి. కానీ మంచిగా బాగా ఆలోచించి ఈ అమ్మవారికి సారి పెట్టాలి, నామనవారి కుటుంబం అంతా బాగోవాలి, ఊరంతా చల్లగా ఉండాలి, అమ్మవారిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని తొలిసారి పెట్టామండి. ఇది తొలుగుండగా ఆడపడుచైన మా ఊళ్ళమ్మ అమ్మవారికి తొలిసారి పెట్టాం. ఇంకా తెలియని ఆడపడుచులు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఆగు డాడీ ఆన్ చేసాం, వీడియో ఆన్ చేసాం. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి అండి ఇది. ఆ గుళ్ళోనే ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా సరే కనకదుర్గమ్మ గుళ్ళోనే మేము తొలుగుండగా పళ్ళు పెడతామండి. అలాగే అమ్మవారికి సారి తీసుకొచ్చినవి అన్ని రకాలు కూడా కనకదుర్గమ్మ తల్లికి చీర, పసుపు, కుంకుమ, జాకెట్టు, గాజులు అన్నీ కూడా సమర్పించేసుకుని ఇదిగోనండి లైన్ అంతా కూడా మేము సారి తీసుకొచ్చిన మా జనమేనండి. ఇప్పుడైతే మాణిక్యాలమ్మ గుడి ఉందండి పక్కనే కదా, ఆ పక్క గుడికి వెళ్ళాం. ఆ రెండిట్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోనే మా ఊళ్ళమ్మ అమ్మవారికి ఆలయం నిర్మించాలని చెప్పి మా అన్నయ్య, ఇగోనండి మాణిక్యాలమ్మ గుడిలో ఉన్న పక్క ఉన్న విగ్రహమేనండి మా ఊళ్ళమ్మ తల్లి. ఈ తల్లికి గుడి నిర్మించాలి అన్నది మా అన్నయ్య సంకల్పం. తొలుగుండగా సారి పట్టుకెళ్ళాలి అన్నది కూడా ఇలాగ చెయ్యాలి అన్న సంకల్పం అమ్మవారు ఈ సంవత్సరం ఇలా నెరవేర్చారు. మళ్ళీ సంవత్సరం
ఇంకా దూరంలో ఉన్న అది ఇందాక చెప్తే ఆపేశానండి. ఇంకా దూరంలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇంకా వేరే చోట తలాడపడుచులు ఉన్నారండి. ఆ ఆడపడుచులు అందరం కలిపి మళ్ళీ సంవత్సరం ఉగాది రోజు నుంచి జరిగే అమ్మవారి జాతర మహోత్సవాలలో లాస్ట్ రోజైనా ఏ రోజైనా సరే అమ్మవారికి ఇలా సారి తీసుకురావాలన్న సంకల్పాన్ని అయితే పెట్టుకున్నామండి అందరం కలిపి. ఇదే జరగాలి. అమ్మవారి ఆలయం అయితే నిర్మించాలి. అమ్మవారి అనుగ్రహం మా అందరి మీద ఊరు చల్లగా చూడాలి అన్న మా అన్నయ్య కోరిక నెరవేరాలి. మా అందరి కోరిక కూడా అదేనండి. ఎక్కువగా సంకల్పించింది మా అన్నయ్య. ఓకేనండి. ఇప్పుడైతే ఈవిడి గోగులమ్మ తల్లి పక్కన విగ్రహం ఈవిడి ఆలయం కూడా నిర్మించాలంటండి. కాకపోతే అవ్వలేదు. ఈ పక్కనే కూడా గండు గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుందండి. ఆవిడ ఆలయం కూడా అవ్వాలి. 5 గుడులు అవ్వవలసినవి 2 అయిపోయినాయండి. కనకదుర్గమ్మ, మాణిక్యాలమ్మ గుడి ఉన్నాయి. ఇప్పుడైతే మావుళ్ళమ్మ తల్లికి నిర్మించాలన్నదే మా కోరిక నెరవేరాలని మీరందరూ కూడా దండం పెట్టుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానండి. అందరూ కూడా ఆలయం నిర్మించబడాలి అనేసి కోరుకోండి. ఇగోనండి మా చల్లని తల్లి మావుళ్ళమ్మ తల్లి అనుగ్రహం మా మీద అందరి మీద కూడా ఉండాలండి. ఈ అన్నయ్యనండి అలా చెయ్యాలి అని ఆశ పెట్టుకుని అవి అలా తీరేసరికి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడాని. నిజంగా ఇప్పుడైతే ఆలయం నిర్మించడానికే చూడాలని అనుకుంటున్నాము. ఇగోనండి మావుళ్ళమ్మ చల్లని చూపు అందరి మీద ఉండాలని కోరుకుంటున్న మీ ఆడపడుచు.